నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అమ్మా బాయ్, నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు. ఒక 23 ఏళ్ల కూతురు మృత్యువు అంచును ఉన్న ప్రాంతానికి వెళ్తూ కన్న తల్లికి చెప్పిన చివరి మాటలు ఇవి. వినడానికే మన గుండె తరుక్కుపోతుంది కదూ. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఆకాశం మొత్తం క్షిపణుల దాడులతో దద్దరిల్లుతోంది. ఆ యుద్ధ భూమిలో చిక్కుకున్న మన సామాన్య భారతీయులను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది ఒక యువ పైలట్. ఆమె పేరే దీపికా అదానా. వయసు కేవలం 23 ఏళ్లు. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ చేసిన సాహసం ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తాన్ని ఉప్పొంగేలా చేస్తోంది. అసలు మార్చి 6వ తేదీ ఉదయం ఆ 2 గంటల్లో ఏం జరిగింది? మృత్యు కుహరంలో ఉన్న భారతీయులను దీపిక ఎలా రక్షించింది? అది మార్చి 6వ తేదీ ఉదయం 10:15 ఇరాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణాన ఏ దేశం మీద ఏ బాంబు పడుతుందో తెలియని భయానక పరిస్థితులు. ఆ క్లిష్ట సమయంలో ఎయిర్ ఇండియా ఒక స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. వాస్తవానికి ఈ విమానాన్ని దీపికా స్నేహితురాలు నడపాల్సి ఉంది. కానీ ప్రయాణానికి కేవలం 2 గంటల ముందు అనూహ్యంగా దీపికకు కాల్ వచ్చింది. దీపిక, నువ్వు వెంటనే విధులకు హాజరు కావాలి, యుద్ధ ప్రాంతం నుంచి మన వాళ్లను తీసుకురావాలి అని ఆదేశాలు అందాయి. అలాంటి ప్రాణాపాయ సమయంలో ఎవరైనా భయపడతారు, ఏదో ఒక వంక చెబుతారు. కానీ దీపిక అలా చేయలేదు. దేశం పిలిచింది, తన తోటి భారతీయులు ఆపదలో ఉన్నారు అని మాత్రమే ఆలోచించింది. ఒక్క క్షణం కూడా వెనకాడకుండా ఈ మిషన్ కు సై అంది. తాను వెళ్తున్నది ఒక సాధారణ ప్యాసింజర్ ట్రిప్ కాదు, నిప్పులు చెరుగుతున్న యుద్ధ భూమిలోకి అని ఆమెకు స్పష్టంగా తెలుసు. దేశం కోసం వెళ్తున్నానన్న గర్వం ఉన్నా ప్రాణాలు దక్కుతాయో లేదో అన్న భయం ఏ మనిషికైనా ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్షణంలో విమానం ఎక్కే ముందు తన కుటుంబానికి చిన్న మెసేజ్ చేసింది దీపిక. అమ్మా, పరిస్థితులు బాలేవు, నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు, బాయ్ అంటూ వీడ్గోల్ పలికింది. ఆ మాట విన్న ఆ తల్లి గుండె ఎంత విలవిలలాడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ దేశం కోసం తన బిడ్డ చేస్తున్న ఆ త్యాగం ముందు ఆ తల్లి కన్నీళ్లను దిగమింగుకుంది. బార్డర్లో తుపాకీ పట్టుకుని పోరాడే సైనికుడు ఎంత గొప్పో, వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు ఆకాశంలో మృత్యువుతో పోరాడడానికి వెళ్లిన ఈ 23 ఏళ్ల పైలట్ కూడా అంతే గొప్పది కదా. యుద్ధ వాతావరణం నెలకొన్న ఆ గగనతలంలో విమానం నడపడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఏ క్షణాన ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అలాంటి అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లో దీపిక ఎంతో ధైర్యంగా, సంయమనంతో వ్యవహరించింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఎంతో మంది సామాన్య భారతీయులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చింది. సురక్షితంగా వారిని ప్రాణాలతో స్వదేశానికి తీసుకొచ్చింది. ఆమె ధైర్యం ముందు ఆ యుద్ధ మేఘాలు కూడా తలొంచాయి. అందుకే ఇప్పుడు 23 ఏళ్ల యువ పైలట్ గురించి ప్రపంచం చర్చించుకుంటుంది. నీ ధైర్య సాహసాలకు సలాం అంటూ నిన్ను పెంచిన తల్లిదండ్రులకు వందనాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.